ఏ కుటుంబం కోసమైనా ప్రార్థించాలి. ఇది ఒక మత ప్రచారం కాదు, కానీ మనసులు మార్చే ప్రచారం. నీ శత్రువునే నువ్వు క్షమించి వదిలేమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే, ఈనాడు నిన్ను నడిపించేది ఒక సేవకుడు, నీకు అన్ని విషయాలు చెప్పేది ఒక సేవకుడు, లేకపోతే నీకు ప్రతి విషయంలో మాదిరి చూపించేది ఒక సేవకుడు. అటువంటి సేవకుడు మరణించాడు అని తెలిసినా కూడా చలనం లేని పరిస్థితిలో మనం ఉంటే, ఇంతకాలం మనం చేస్తున్న భక్తికి ఒక అర్థం ఉందా? నిన్ను నడిపించేది నాయకుడు, నీకు మాదిరి చూపించేది ఆ సేవకుడు, లేకపోతే ఎక్కడున్నా సరే క్రీస్తు పని నిమిత్తం ప్రతి క్షణం కష్టపడేది ఆ సేవకుడు. మీరు ఒక విషయాన్ని గమనించారా? నేను ఒక విషయాన్ని మాట్లాడుతున్నాను, మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఆదివారం ప్రార్థన జరిగింది. అదే ఆదివారం మీకు ఏదైనా పని ఉంటే మీరు వెళ్తారు, కానీ మీ సేవకుడు వెళ్తాడా? ఎందుకు వెళ్ళలేడు? బాధ్యత తీసుకున్నాడు కాబట్టి. నువ్వు వెళ్ళి వస్తావు బాగానే, లేకపోతే ఎన్ని వారాలైనా నీకున్న పని నువ్వు చూసుకొని ఏదో ఒకటి మాట్లాడతావు, కానీ నీ సేవకుడు ఎప్పుడూ ఆ సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళడు, ఎన్ని పనులున్నా సరే. అలాగే ప్రతి విషయంలో మాదిరి చూపించేది సేవకుడే. ఆ సేవకునికి ఇబ్బంది కలిగినప్పుడు కనీసం చలనం లేని పరిస్థితిలో మనం ఉంటే మనం చేస్తున్న భక్తి అంతా వ్యర్థం. అది ఏ సేవకుడైనా కానీ, ఏ ప్రాంతమైనా కానీ, ఎక్కడైనా కానీ. సాటి మనిషిని నువ్వు ప్రేమించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే, ఇంతమందిని నడిపించేది ఒక సేవకుడు. ఎన్నో అవరోధాలు దాటుకొని సేవలోకి వస్తారు చాలా మంది సేవకులు. పైకి ఇలా నవ్వుతూ కనపడతారు కాబట్టి వాళ్ళ మనసులో ఏ బాధ ఉండదని మనం అనుకుంటాం, కానీ వాళ్ళ వెనక ఎన్ని పోట్లు ఉన్నాయో వాళ్ళకి